వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసేసి సమ్ సంబంధించిన ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ సమ్ ఇఫ్స్ డీసమ్. ఈ ఫార్ములాస్ ఏంటి, వాటిని ఎట్లా యూజ్ చేయాలని డిస్కస్ చేద్దాము. అలాగే కౌంట్, ఆ కౌంట్కి సంబంధించిన ఫ్యామిలీ ఫంక్షన్స్ లైక్ కౌంట్ ఏ, కౌంట్ బ్లాంక్, దాని తర్వాత కౌంట్ ఇఫ్స్, డీ కౌంట్ అన్న ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ సమ్ ఫంక్షన్. సో సమ్ ఫంక్షన్ కోసం ఇక్కడ నేను కొన్ని షీట్స్ ప్రిపేర్ చేశాను మీకు ఒక ఫైల్లో. ఫస్ట్ సమ్ ఫంక్షన్ డిస్కస్ చేద్దాం. ఈ ఫంక్షన్లో ఫస్ట్ డాటాను చూద్దాం. సో ఈ డాటాలో వచ్చేసేసి మొత్తం 19 రికార్డ్స్ ఉన్నాయి. సో ప్రతి స్టూడెంట్స్ నేమ్స్ ఉన్నాయి, ఇక్కడ స్టూడెంట్ రూల్ నెంబర్స్ ఉన్నాయి. సో సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 లైక్ సబ్జెక్ట్ 6 వరకు మనకు కొన్ని సబ్జెక్ట్ మార్క్స్ వచ్చేసేసాయి ప్రతి స్టూడెంట్కి. నాకు ఇక్కడ టోటల్ రావాలి. సో టోటల్ ఎలా చేయాలి? ఫస్ట్ మనము అబ్సల్యూట్ మెథడ్లో స్టార్ట్ చేద్దాం. అబ్సల్యూట్ మెథడ్ అంటే ఏంటంటే ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్. సో ఇక్కడ మనం ఏమడుగుతుంది, నంబర్ 1, నంబర్ 2. దీని డెఫినేషన్ కూడా ఇక్కడ ఇచ్చాను నేను. సమ్ యాడ్స్ ఆల్ ద నంబర్ ఇన్ ఏ రేంజ్ ఆఫ్ సెట్స్. సో దిస్ ఇస్ దిస్ వన్. అండ్ సింటాక్స్ వచ్చేసేసి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ నంబర్ 1, నంబర్ 2 అని ఉంటుంది. సో నంబర్ 1, నంబర్ 2 అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ నంబర్ని ప్రొవైడ్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ 64, నెక్స్ట్ వచ్చేసేసి సబ్జెక్ట్ 2 27, దాని తర్వాత 34 సబ్జెక్ట్ 3, అలాగే 41, నెక్స్ట్ వచ్చేసేసి 75, సో 78. సో దీన్ని అబ్సల్యూట్ మెథడ్ అంటాడు. అబ్సల్యూట్ మెథడ్ అంటే ఏవైతే మార్క్స్ మనకి నంబర్స్ ఉన్నాయో ఆ నంబర్స్ని యాస్టీస్గా మనం తీసేసుకుంటున్నాం. సో దీన్ని క్లోజ్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేస్తే విల్ గెట్ ద మార్క్స్. బట్ ప్రాబ్లం ఏంటి అంటే సపోజ్ ఇక్కడ నేను 34 బదులు ఇఫ్ ఐ ప్రొవైడ్ దట్ వన్ ద 60 మార్క్స్. ఎప్పుడైతే నేను 60 మార్క్స్ ఎంట్రీ చేస్తానో ఇక్కడ టోటల్ అనేది చేంజ్ కాదు. బికాస్ సో ఇక్కడ మనం 34 బదులు ఇక్కడ కంపల్సరీ మనం ప్రొవైడ్ చేయాల్సింది ఏంటి, 60 మార్క్స్ ప్రొవైడ్ చేయాలి. అప్పుడే సో ఈ టోటల్ మార్క్స్ అన్నది రిఫ్లెక్ట్ అవుతుంది. సో దీన్ని అబ్సల్యూట్ మెథడ్ అంటారు. అబ్సల్యూట్ మెథడ్ కాకుండా ఇంకొక మెథడ్ ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ రిఫరెన్స్ మెథడ్. రిఫరెన్స్ మెథడ్లో మనం సమ్ ఫార్ములా యూజ్ చేద్దాం. దట్ ఈస్ మనం ఈ నంబర్ని 64ని టైప్ చేసే బదులు వీఆర్ ప్రొవైడింగ్ దిస్ సెల్ రిఫరెన్స్. ఈ సెల్ రిఫరెన్స్ ఏంటి, సి కాలంలో సెకండ్ రోలో ఉంది. సో విల్ సెలెక్ట్ దిస్ వన్, దట్ ఈస్ ద C2, నెక్స్ట్ వచ్చేసేసి D2, E2, F2, G2, H2. సో ఈ సెల్స్ అంతా ప్రొవైడ్ చేసి సో విల్ టేక్ దట్ వన్, క్లోజ్ ద బ్రాకెట్ అండ్ ప్రెస్ ఎంటర్. సో విల్ గెట్ ద 345. ఇన్ ఫ్యూచర్ సో సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 67 బదులు సమ్ 70 మార్క్స్ ఎంట్రీ చేస్తాను. ఎంట్రీ మార్క్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇయర్ విల్ ఇట్ అప్డేటెడ్ ద టోటల్. ఈ టోటల్ మార్క్స్ ఫ్యూచర్లో ఈ సెల్స్లో మీరు రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి ఈ రిఫరెన్స్లో ఉన్న ఏ సెల్ నెంబర్ అయినా సరే మనం డిక్రీజ్ చేస్తే సో ఈ టోటల్ మార్క్స్లో కూడా మనకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద సెకండ్ మెథడ్. సో ఇంకొక మెథడ్ ఏంటి అంటే ఈజ్ ఈక్వల్స్ టు సమ్. సో ఇండివిజువల్గా ఈ సెల్స్ని మనం ఇట్లా ఒకటి తర్వాత ఒకటి సెలెక్ట్ చేసుకునే బదులు సో డైరెక్ట్లీ మనం రేంజ్ ప్రొవైడ్ చేయొచ్చు. రేంజ్ ఏంటి, సబ్జెక్ట్ 1ని సెలెక్ట్ చేసుకొని అలాగే హోల్డ్ చేసి పట్టుకొని సబ్జెక్ట్ 6 వరకు సెలెక్ట్ చేసుకోండి. దట్ ఈస్ C2 ఫస్ట్ సెల్ అవుతుంది, H2 లాస్ట్ సెల్ అవుతుంది. ఫస్ట్ సెల్ నుంచి లాస్ట్ సెల్ వరకు మనం సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసేసుకొని ఇది క్లోజ్ చేసేద్దాము, ఎంటర్ ప్రెస్ చేద్దాం, సేమ్ ఆన్సర్ విల్ గెట్. దిస్ ఇస్ ద థర్డ్ మెథడ్. సో ఇంకొక మెథడ్లో ఎట్లా యూజ్ చేయొచ్చు అంటే ఇక్కడ మనకు ఎడిటింగ్ ట్యాబ్ అని ఉంటుంది. ఈ ఎడిటింగ్ ట్యాబ్లోకి వచ్చేసేసి మనకి ఇక్కడ సిగ్మా ఆప్షన్, దీన్ని ఆటో సమ్ అంటారు. సో ఈ సమ్లో ఇక్కడ ఒక డౌన్ యారో మార్క్ ఉంటుంది. ఈ డౌన్ యారో మార్క్ క్లిక్ చేస్తే మనకు అన్ని ఫార్ములాస్ కనపడతాయి. దాంట్లో మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా సమ్. ఎప్పుడైతే నేను సమ్ సెలెక్ట్ చేసేసుకున్నానో ఆటోమేటిక్గా సబ్జెక్ట్ 1 నుంచి సబ్జెక్ట్ 6 అదే సెలెక్ట్ చేసేసుకుంటుంది. జస్ట్ ప్రెస్ ఎంటర్, విల్ గెట్ ద ఆన్సర్. దిస్ ఇస్ నెక్స్ట్ మెథడ్. సో అలాగే ఈ సమ్ని చేయాలంటే మనకు ఒక షార్ట్ కట్ కీ కూడా ఉంది. ఏంటది, ఫస్ట్ మీ కీబోర్డ్ పైన ఆల్ట్ కీని ప్రెస్ చేసి ఉంచండి, హోల్డ్ చేయడం అంటారు. ఆల్ట్ కీని ప్రెస్ చేసిన తర్వాత ఈజ్ ఈక్వల్స్ టు అన్న కీ ఉంటుంది. ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సమ్ ఫార్ములా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి, విల్ గెట్ దట్ వన్ ద 388. అండ్ ఈ సెల్ని సెలెక్ట్ చేసేసుకొని సో డ్రాగ్ చేసేసండి, అందరు స్టూడెంట్స్కి మార్క్స్ అనేవి వస్తాయి. దిస్ ఇస్ కాల్డ్ వి కెన్ సే సమ్ ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసేసి సమ్ ఏ. సో సమ్ ఏ ఫార్ములా అంటే ఏంటి,
యాడ్ ద సెల్స్ బై ఎ గివెన్ కండిషన్ ఆర్ క్రైటీరియా. అంటే సెల్స్ లో ఉన్న డేటాని యాడ్ చేస్తుంది. ఎలా చేస్తుంది? మనం ఒక కండిషన్ కానీ ఒక క్రైటీరియా కానీ ప్రొవైడ్ చేస్తాం. ఆ కండిషన్ క్రైటీరియా ప్రకారం మనకి ఏం చేస్తుందంటే సమ్ ఫార్ములాని ఎక్స్క్లూడ్ చేస్తుంది. దీని సింటాక్స్ ఏంటంటే ఈజ్ ఈక్వల్స్ టు సమ్. ఫస్ట్ రేంజ్. రేంజ్ అంటే ఏంటి? నేను చూడాల్సిన కండిషన్ కానీ క్రైటీరియా కానీ ఏ రేంజ్ లో ఉంది, అలాగే క్రైటీరియా ఏంటి. సో ఒకసారి క్రైటీరియా ఫైండ్ అయిన తర్వాత సమ్ రేంజ్, సమ్ ని ఏమేమి సమ్ చేయాలి, దిస్ ఈస్ కాల్డ్ బికెన్స్ సమ్. సో ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్ గా చూద్దాం. సో ఇక్కడ నేను డాటాని ప్రిపేర్ చేశాను. కొంతమంది ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి, వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ ని సేల్ చేశారు. ఎన్ని సేల్ చేశారో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. సో సపోజ్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను, అసలు నాకు శాంసంగ్ ప్రొడక్ట్స్ ఎన్ని సేల్ అయినాయి, అలాగే మోటోరోలా మొబైల్స్ ఎన్ని సేల్ అయినాయి, అలాగే వివో మొబైల్స్ ఎన్ని సేల్ అయినాయి దీంట్లో నాకు కావాలి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఇక్కడ వచ్చేసేసి నాకు నియర్లీ ఒక 100 రోస్ ఉన్నాయి, 100 రికార్డ్స్ డేటా ఉంది. ఈ 100 రికార్డ్స్ డేటాలో నేను పర్టికులర్గా ఒక్కొక్క మొబైల్స్ని నేను ఎన్ని సేల్ అయినాయో కౌంట్ చేసుకుంటూ కూర్చొని దాన్ని సమ్ చేసుకుంటూ కూర్చోవాలంటే టైం పడుతుంది. సో దానికోసం వీ కెన్ యూజ్ ద ఫార్ములా దట్ ఈస్ కాల్డ్ సమ్ ఇఫ్. సో దీని సమ్ ఇఫ్ అన్న ఫార్ములాని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ పారామీటర్ రేంజ్. రేంజ్ అంటే ఏంటి అంటే మనం వెతుకుతున్నది శాంసంగ్. శాంసంగ్ అనేది ఏ కాలంలో వస్తున్నాయి? ఈ బి అన్న కాలంలో ఉంది. ఇక్కడ మీరు బి పైకి తీసుకెళ్ళిపోగానే, కాలం పైకి తీసుకెళ్ళిపోగానే ఒక యారో మార్క్ వస్తుంది. యారో మార్క్ తోటి మీరు క్లిక్ చేయండి, అంతా సెలెక్ట్ అయిపోతాయి. సో కామా, నెక్స్ట్ వచ్చేసి క్రైటీరియా. క్రైటీరియా ఏంటి? క్రైటీరియా శాంసంగ్. ఇక్కడ ఆల్రెడీ నేను రాశాను, ఆ సెల్ ని సెలెక్ట్ చేసుకుంటాను. లేదా మీరు డబుల్ కొటేషన్ పెట్టేసేసి డైరెక్ట్ గా శాంసంగ్ అని కూడా టైప్ చేయొచ్చు. సో దెన్ కామా తీసుకుందాము. సమ్ రేంజ్. సో సమ్ రేంజ్ వచ్చేసేసి సేల్స్. ఈ సి కాలం పైన తీసుకెళ్ళిపోండి. సో క్లిక్ చేయండి, మొత్తం కాలం సెలెక్ట్ అవుతుంది. దెన్ ఇక్కడ మనం ఎంటర్ ప్రెస్, బ్రాకెట్ క్లోజ్ చేద్దాం, ఎంటర్ ప్రెస్ చేద్దాం, విల్ గెట్ ద 308. అంటే 308 శాంసంగ్ సేల్స్ చేసేసారు డిఫరెంట్ ఎంప్లాయీస్. అలాగే మోటోరోలా కావాలంటే సేమ్ సమ్ ఇఫ్ ఫార్ములా. సో ఇక్కడ ఫస్ట్ రేంజ్. సో ప్రొడక్ట్స్ లో వచ్చేసేసి బి కాలం మొత్తం సెలెక్ట్ చేసుకుందాం ఇట్లా, కామా. నెక్స్ట్ వచ్చేసేసి క్రైటీరియా. క్రైటీరియా వచ్చేసేసి మోటోరోలా, ఇక్కడ ఆల్రెడీ రాసాము, కామా సేల్స్. సో సమ్ రేంజ్ వచ్చేసేసి దిస్ ఇస్ ద సేల్స్. సో దీన్ని క్లోజ్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేద్దాం, విల్ గెట్ 89. అలాగే వివో కూడా కావాలంటే ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఇఫ్. సమ్ ఇఫ్ లో రేంజ్ వచ్చేసేసి ప్రొడక్ట్స్ కాలం మొత్తం సెలెక్ట్ చేసుకుందాము, కామా క్రైటీరియా. క్రైటీరియా ఇక్కడ ఆల్రెడీ రాసాము, లేదా డబుల్ కొటేషన్ లో మీరు వివో అని కూడా రాయొచ్చు. సో సమ్ రేంజ్ వచ్చేసేసి సేల్స్, సి కాలం సెలెక్ట్ చేసుకుందాము. సో క్లోజ్ తీసుకోండి. దిస్ ఇస్ ద సమ్ ఇఫ్ ఫార్ములా. ఇప్పుడు సమ్ ఇఫ్స్ ఫార్ములా డిస్కస్ చేద్దాం. సమ్ ఇఫ్ ఫార్ములా ఏంటి? సమ్ ఇఫ్స్ వచ్చేసేసి యాజ్ ద సెల్స్ స్పెసిఫైడ్ బై ఎ గివెన్ సెట్ ఆఫ్ కండిషన్స్ ఆర్ క్రైటీరియా. సో సమ్ ఇఫ్ కి సమ్ ఇఫ్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, సమ్ ఇఫ్ లో మనము ఒకటే క్రైటీరియాని మెన్షన్ చేస్తాం. ఆ క్రైటీరియాకి తగ్గట్టు మనకి ఏం చేస్తుందంటే సమ్ రేంజ్ నుంచి సమ్ చేసి మనకి ఇస్తుంది. కానీ సమ్ ఇఫ్స్ లో ఏంటంటే మోర్ దెన్ వన్ కండిషన్, లైక్ సెట్ ఆఫ్ కండిషన్స్ ని ప్రొవైడ్ చేస్తాం. ఈ సెట్ ఆఫ్ కండిషన్స్ ని బేస్ చేసుకొని మనకు అది రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మరి దీని సింటాక్స్ ఏంటి అంటే ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఇఫ్స్. ఫస్ట్ సమ్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత క్రైటీరియా రేంజ్, దాని తర్వాత క్రైటీరియా 1 కామా క్రైటీరియా 2 రేంజ్ 2 కామా క్రైటీరియా 2, ఇలా మనకి మొత్తం ఫార్ములా వస్తుంది. సో జస్ట్ ప్రాక్టికల్ గా చెక్ చేద్దాం. సో ఇక్కడ నాకు డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు కొన్ని మొబైల్ ప్రొడక్ట్స్ ని చేసేసారు, సేల్ చేశారు. అవి ఎన్ని సేల్ చేశారు కావాలి. ఇక్కడ నాకు కృష్ణ అన్న పర్టికులర్ ఎంప్లాయీ శాంసంగ్ మొబైల్స్ ని ఎన్ని సేల్ చేశాడు, అంజలి అన్న ఎంప్లాయీ మోటోరోలా ప్రొడక్ట్స్ ని ఎన్ని సేల్ చేసింది ఇక్కడ కావాలి. సో ఇక్కడ కృష్ణ శాంసంగ్ 49, అలాగే కింద కృష్ణ, సో ఇక్కడ సెల్కాన్ వచ్చింది, అలాగే కృష్ణ ఇక్కడ వచ్చేసి నోకియా, ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ లో కృష్ణ ఉంటుంది ఎంప్లాయీ. సో ఈ పర్టికులర్ కృష్ణ అనే ఎంప్లాయీ శాంసంగ్ ఎన్ని సేల్ చేశాడు, ఇక్కడ కృష్ణ ఉంది శాంసంగ్. సో మొత్తం ఎన్ని సేల్ చేశాడు, ఓన్లీ శాంసంగ్. సో దానికి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా సమ్ ఇఫ్స్. సో విల్ గో టు టేక్ సమ్ ఇఫ్స్ అన్న ఫార్ములా తీసుకుందాము. దెన్ ఫస్ట్ సమ్ రేంజ్ అడుగుతుంది. సమ్ రేంజ్ లో మనం ఏం చేద్దాము, సి కాలం సేల్స్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం, కామా నెక్స్ట్ వచ్చేసేసి క్రైటీరియా రేంజ్ 1 ఉంటుంది. క్రైటీరియా రేంజ్ 1 ఏంటి, నేను ఫస్ట్ ఏ ఎంప్లాయీది చూడాలనుకుంటాను, కృష్ణ ఎంప్లాయీస్ దేంట్లో ఉన్నాయి, ఏ కాలంలో ఉన్నాయి. సో మొత్తం ఏ కాలం మొత్తం సెలెక్ట్ చేసుకుందాం,
కామా నెక్స్ట్ క్రైటీరియా అడుగుతుంది. క్రైటీరియా 1. క్రైటీరియా 1 ఏ ఎంప్లాయీని చూడాలనుకుంటున్నాను నేను? కృష్ణ. సో కృష్ణ సెలెక్ట్ చేసుకుందాం. దెన్ కామా తీసుకుందాము. నెక్స్ట్ క్రైటీరియా 2 రేంజ్ అడుగుతుంది. క్రైటీరియా 2 రేంజ్ ఏంటి? సో ఈ కృష్ణ అన్న ఎంప్లాయీ శాంసంగ్ అన్న మొబైల్స్ ని ఎన్ని పర్చేజ్ చేసి ఎన్ని సేల్స్ చేస్తాడో నేను కనుక్కోవాలనుకుంటాను. సో నెక్స్ట్ క్రైటీరియా వచ్చేసి ప్రొడక్ట్, దట్ ఈస్ బి. సో ఎందుకంటే శాంసంగ్ అనేది ఈ ప్రొడక్ట్ దాంట్లో ఉంది కాబట్టి బి సెలెక్ట్ చేసుకుందాం. దెన్ కామా నెక్స్ట్ వచ్చేసి క్రైటీరియా 2. క్రైటీరియా 2 ఏంటి? శాంసంగ్. సామ్సంగ్ ఇచ్చేసేద్దాం. ఇంకా ఏమైనా క్రైటీరియాస్ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ అదర్వైజ్ విల్ క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్ ప్రెస్ ఎంటర్. సో సామ్సంగ్ అన్నది 55 సెలెక్ట్ చేసుకున్నాం. 55 సేవ్ చేశాడు. అలాగే అంజలి మోటరోలా ఎన్ని సేవ్ చేసిందో చెక్ చేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఇఫ్స్. సో క్లోజ్ చేసేద్దాం. ఫస్ట్ ఓపెన్ చేద్దాం. సమ్ రేంజ్ వచ్చేసేసి నాకు సేల్స్ మొత్తం ఎన్ని సేల్ అయినాయి కావాలి, కామా క్రైటీరియా రేంజ్ అంటే ఏంటి? అంజలి అన్న ఎంప్లాయీ సేల్స్ ఏ దాంట్లో చెక్ చేయాలి? ఇప్పుడు ఏ అన్న కాలంలో చెక్ చేయాలి. ఏ కాలం మొత్తం సెలెక్ట్ చేసుకుందాము. దెన్ నెక్స్ట్ వచ్చేసేసి క్రైటీరియా వచ్చేసేసి ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకుందాం, అంజలి, కామా నెక్స్ట్ క్రైటీరియా 2 రేంజ్ అడుగుతుంది. క్రైటీరియా 2 రేంజ్ వచ్చేసేసి ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుందాము, కామా సో క్రైటీరియా 2 అడుగుతుంది, మోటరోలా సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మనం క్లోజ్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేద్దాం. విల్ గెట్ టు పార్టీ. సో దిస్ ఈస్ కాల్డ్ వి కెన్ సే సమ్ ఇఫ్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసేసి సమ్ ప్రొడక్ట్. సమ్ ప్రొడక్ట్ అంటే ఏంటి? సో ఇక్కడ సమ్ ప్రొడక్ట్ రిటర్న్స్ ద సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ కరస్పాండింగ్ రేంజెస్ ఆర్ అరే. సో మనం సెలెక్ట్ చేసుకున్న రేంజెస్ లేదా అరేస్ అంటారు. అరే ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్. సో కలెక్షన్ ఆఫ్ రేంజెస్ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ప్రొడక్ట్ చేసుకుంటూ దాన్ని సమ్ చేసుకుంటూ మనకి రిటర్న్ చేస్తుంది. దిస్ ఇస్ ద సమ్ ప్రొడక్ట్. సమ్ ప్రొడక్ట్ అన్నది కాంబినేషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్. ఒకటి ప్రొడక్ట్, దాని తర్వాత సమ్. సో ఇక్కడ సింటాక్స్ వచ్చేసేసి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్రొడక్ట్ బ్రాకెట్ ఓపెన్ అరే 1 కామా అరే 2 కామా సో ఆన్ ఎన్ని అరేస్ అన్న మనం ప్రొవైడ్ చేయొచ్చు. లాస్ట్ లో వచ్చేసేసి బ్రాకెట్ క్లోజ్ చేయాలి. సో ఈ ఫంక్షన్ కోసం మనం ఒక డాటాని ప్రిపేర్ చేశాను. అది ఏంటంటే ఇక్కడ సీరియల్ నంబర్ ఉంది, ఐటమ్స్, కొన్ని ఐటమ్స్ నేను ఇక్కడ తీసుకున్నాను. క్వాంటిటీ ఏంటి, వాటి ప్రైస్ ఏంటి కావాలి. సో యాక్చువల్గా ఇప్పుడు నేను ఇక్కడ టోటల్ తీసుకుంటాను. టోటల్ వచ్చేసేసి నాకు ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు, సో నేను క్వాంటిటీ ఇంటూ ప్రైస్ చేస్తాను. క్వాంటిటీ ఇంటూ ప్రైస్ సెలెక్ట్ చేసేసుకుంటే నాకు 2500 వచ్చేసేస్తుంది. సో దీని అంతా ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, సో డ్రాగ్ చేసేసి ఇప్పుడు నేను టోటల్ నాకు ఎంత పే చేయాలో కావాలి అంటే ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్. సో నేను అంతా సెలెక్ట్ చేసుకుంటే, ఈ సెల్స్ అంతా సెలెక్ట్ చేసుకుంటే నేను ఎంత పే చేయాలో ఇక్కడ లాస్ట్ ఫైనల్గా ఇక్కడ నాకు అమౌంట్ వస్తుంది. కానీ అనుకుందాము ఇక్కడ నాకు టోటల్ కాలం లేదు, నాకు ఓన్లీ ఉన్నది ఆప్షన్ క్వాంటిటీ అండ్ ప్రైస్. ఇప్పుడు నేను ఎంత టోటల్ పే చేయాలో ఇక్కడ రావాలి. దానికి మనం యూజ్ చేయాల్సిన ఇది వచ్చేసేసి సమ్ ప్రోడక్ట్. సమ్ ప్రోడక్ట్ వచ్చేసేసి అరే 1 అరే 2 అడుగుతుంది. ఫస్ట్ అరే 1 కింద క్వాంటిటీ మొత్తం, క్వాంటిటీ ఆప్షన్స్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి, కామా అరే 2 అడుగుతుంది. అరే 2లో మొత్తం ప్రైజెస్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ అరే 1 వచ్చేసేసి క్వాంటిటీ ఇచ్చాను, అరే 2 వచ్చేసేసి క్వాంటిటీ సెల్స్ ఇచ్చాను. ఫస్ట్ వచ్చేసేసి అరే 1 ఇస్ ద క్వాంటిటీ. అరే 1లో ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ అరే 2లో సెకండ్ ఎలిమెంట్ మల్టిప్లై చేస్తుంది, ప్లస్ అరే 1లో సెకండ్ ఎలిమెంట్ ఇంటూ అరే 2లో సెకండ్ ఎలిమెంట్, ప్లస్ అరే 1లో థర్డ్ ఎలిమెంట్ ప్లస్ అరే 2లో థర్డ్ ఎలిమెంట్. అట్లా మనకి సో మల్టిప్లై చేసుకుంటూ ప్లస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఎంటర్ ప్రెస్ చేద్దాము, విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. సో దిస్ ఇస్ కాల్డ్ వి కెన్ సే సమ్ ప్రొడక్ట్. నెక్స్ట్ ఫార్మ్ లో వచ్చేసేసి డీసమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో డీసమ్ అంటే ఏంటి? సో డీసమ్ adds the number in field or column of records in the database that matches the condition you specify. సో ఇక్కడ సింటాక్స్ వచ్చేసేసి డీసమ్ డేటాబేస్ ఫీల్డ్ క్రైటీరియా. సో ఇక్కడ ఈ ఫార్ములా మనము ఇక్కడ రియల్ టైంలో ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం కావాలి అసలు? దిస్ ఇస్ ద డేటా. డేటాలో సీరియల్ నెంబర్స్ ఉన్నాయి, ఐటమ్ నేమ్స్ ఉన్నాయి, క్వాంటిటీ ఉంది, ప్రైస్ ఉంది. సో ఇప్పుడు నాకు సాల్ట్ అన్న ఐటమ్ క్వాంటిటీ ఎన్నో ఇక్కడ నాకు కావాలి. ఇక్కడ సాల్ట్ చూడండి, ఇక్కడ 5 ఉన్నాయి, అలాగే ఇక్కడ కూడా 5 ఉన్నాయి, 10. సో రిపీట్ అయిన ఐటమ్స్ ఇవి. సో వీటి మొత్తం నాకు క్వాంటిటీ ఎంతనో కావాలి. సో ఆ క్వాంటిటీ తీసుకురావాలంటే ఎలా చేయాలి? దట్ ఈస్ వీ కెన్ యూజ్ ద ఫార్ములా దట్ ఈస్ కాల్డ్ డీసమ్.
సో ఈజ్ ఈక్వల్స్ టు డి సమ్ ఫార్ములాను బ్రాకెట్ ఓపెన్ చేద్దాము. ఫస్ట్ డేటాబేస్ అడుగుతుంది. డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఈ మొత్తం మనం ఏదైతే డేటా ప్రిపేర్ చేస్తామో ఆ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకుందాం. కామా ఫీల్డ్. ఫీల్డ్ అంటే ఏంటి? సో ఇది దొరికిన తర్వాత నేను ఏం చేయాలి? క్వాంటిటీని చెక్ చేయాలి. ఎంతెంత క్వాంటిటీ ఎంతెంత క్వాంటిటీ ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ క్వాంటిటీ అనేది సి కాలంలో ఉంది కాబట్టి సి కాలం మొత్తం సెలెక్ట్ చేసుకుందాం. సో కామా నెక్స్ట్ వచ్చేసేసి క్రైటీరియా. క్రైటీరియా వచ్చేసేసి ఇక్కడ ఐటమ్ సాల్ట్. ఈ ఐటమ్ సాల్ట్ రెండు సెలెక్ట్ చేసుకుందాం. రెండు సెలెక్ట్ చేసేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో విల్ గెట్ ద వాల్యూ. Something error, we'll go to check out this one. So మళ్ళీ ఒకసారి ఇచ్చేద్దాము. ఈజ్ ఈక్వల్స్ టు డి సమ్. సో ఫస్ట్ డేటాబేస్, దిస్ ఇస్ ద డేటాబేస్, కామా ఫీల్డ్. ఫీల్డ్ వచ్చేసి క్వాంటిటీ. ఈ ఒక్క ఇంతమందికి మనం మొత్తం క్వాంటిటీ సెలెక్ట్ చేసుకున్నాము. అలా కాకుండా ఓన్లీ క్వాంటిటీ అన్న సెల్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం. ఈ C1 క్వాంటిటీ, ఇక్కడ క్వాంటిటీ ఉంది కాబట్టి క్వాంటిటీ. సో క్వాంటిటీ సెలెక్ట్ చేసుకుందాం. ఒకవేళ ప్రైస్ కావాలంటే ప్రైస్ ఒక్క సెల్ ని సెలెక్ట్ చేసుకుందాం. కామా క్రైటీరియా. క్రైటీరియా వచ్చేసి ఈ రెండు సెలెక్ట్ చేసేసుకొని దాన్ని క్లోజ్ చేసేద్దాము. విల్ గెట్ 10. సో ఇక్కడ సాల్ట్ 5 ఉంది, ఇక్కడ కూడా సాల్ట్ 5 ఉంది, మొత్తం 10 క్వాంటిటీ వచ్చింది. దిస్ ఇస్ కాల్డ్ వీ కెన్ సే డిసెమ్ అని అంటారు. ఓకే. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడతో సమ్ ఫంక్షన్స్ అయిపోయాయి. విల్ స్టార్ట్ విత్ కౌంట్ ఫంక్షన్స్. కౌంట్ కి సంబంధించిన ఫ్యామిలీ ఫంక్షన్స్. ఫస్ట్ విల్ స్టార్ట్ ద కౌంట్. ఇక్కడ నాకు నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయో కావాలి. సో కౌంట్ ఏం చేస్తుంది? కౌంట్స్ ద నంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ఏ రేంజ్ దట్ కంటైన్స్ నంబర్. సింటాక్స్ ఏంటి? ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ వాల్యూ 1 వాల్యూ 2 సో ఆన్ ఎన్ని వాల్యూస్ అన్న ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో నాకు కావాలి. సో దానికి ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ అన్న ఫార్ములాని యూజ్ చేస్తాం. కౌంట్. సో ఇక్కడ మనం ఏం చేద్దాం? ఈ ఫస్ట్ సెల్ నుంచి లాస్ట్ సెల్ వరకు మొత్తం రేంజ్ సెలెక్ట్ చేసుకుందాం. రేంజ్ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేద్దాము. సో ఇట్ విల్ గివ్ ద 6 సబ్జెక్ట్స్. సో ఇక్కడ సబ్జెక్ట్ 1 to సబ్జెక్ట్ 6 ఉన్నాయి కాబట్టి 6 అనేది ప్రొవైడ్ చేస్తుంది. కానీ కౌంట్ ఫార్ములాలో ప్రాబ్లం ఏంటి అంటే మనం ఏదైనా టెక్స్ట్ రాసామనుకోండి మధ్యన, సపోజ్ ఇక్కడ సో నేను సంథింగ్ G అని ఇచ్చాను, ఇట్ వోంట్ కౌంట్. టెక్స్ట్ ఉంటే కౌంట్ చేయొద్దు. అలాగే ఏదైనా బ్లాంక్ అని ఉంటుందంటే బ్లాంక్ సెల్ కూడా కౌంట్ చేయొద్దు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ యూజింగ్ ద కౌంట్. సో దీనికి మనం యూజ్ చేయాల్సింది ఏంటి నెక్స్ట్ అంటే కౌంట్ ఏ అన్న ఫార్ములా యూజ్ చేద్దాం. కౌంట్ ఏ. సో కౌంట్ ఏ ఫార్ములాలో ఏమేమి ఉంటుంది, సో దాన్ని ఎట్లా ఫంక్షన్ యూజ్ చేయాలని చూద్దాం. సో ఇక్కడ కౌంట్ ఏ ఫార్ములా. కౌంట్ ఏ కౌంట్స్ ద నంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ఏ రేంజ్ దట్ ఆర్ నాట్ ఎంప్టీ. కౌంట్ ఫార్ములా ఏం చేస్తుంది? ఇట్ విల్ కౌంట్ ద నంబర్స్ యాజ్ వెల్ as ద టెక్స్ట్. మనం దాంట్లో మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్ లోంచి నంబర్స్ ఉన్న కౌంట్ చేస్తుంది, టెక్స్ట్ ఉన్న కౌంట్ చేస్తుంది. బట్ ఓన్లీ బ్లాంక్ సెల్స్ ఉంటే మాత్రం కౌంట్ చేయదు. సో దిస్ ఇస్ ద సెల్. సో ఇక్కడ నేను నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ తీసుకుంటాను, నంబర్ ఆఫ్ సేల్స్ తీసుకుంటాను. చూడండి ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే హియర్ వీ హ్యావ్ దట్ వన్ ద 101, మొత్తం టోటల్ 101. ఈ 101లో నుంచి నాకేం కావాలి అంటే ఎంటీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంటీ సెల్స్ తీసేసి నాకు మిగతావి మాత్రమే కావాలి. సో దానికి మనం ఏం చేద్దాము? ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ఏ ఫార్ములా యూజ్ చేద్దాం. సో ఇక్కడ మనం ఈ బి కాలం మొత్తం సెలెక్ట్ చేసేసుకుందాము. దెన్ క్లోజ్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేద్దాం. విల్ గెట్ 99. సో 99 అంటే యాక్చువల్గా మనకు ఉన్నది మొత్తం రికార్డ్స్ ఎంత? 101. ఈ 101లో 2 వచ్చేసేసి మనకి మేబీ బ్లాంక్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక బ్లాంక్, కింద ఇంకొక బ్లాంక్ ఉండొచ్చు. సో ఈ బ్లాంక్స్. అలాగే నంబర్ ఆఫ్ సేల్స్, ఎందుకంటే ఇది టెక్స్ట్ మీద చూపిస్తున్నాను యాజ్ వెల్ as ద నంబర్స్ మీద కూడా చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ సేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ఏ అన్న ఫార్ములా తీసుకుందాము. సేమ్ సేల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. దెన్ క్లోజ్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేద్దాము. సేమ్ విల్ గెట్ దట్ 98. మేబీ ఇక్కడ మోర్ దెన్ 1 సెల్స్ ఉండొచ్చు. ఇక్కడ ఒక సెల్, ఇక్కడ ఒక సెల్, ఇక్కడ ఒక సెల్, 3 సెల్స్. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ టు గెటింగ్ ద 98 ఆన్సర్. దిస్ ఇస్ కాల్డ్ వీ కెన్ సే కౌంట్ ఏ. కౌంట్ ఏ టెక్స్ట్ మీద వర్క్ అవుతుంది అండ్ నంబర్స్ మీద వర్క్ అవుతాయి. కౌంట్స్ ఎన్ని నంబర్స్ ఎన్ని సెల్స్ లో ఉన్నాయో స్ప్రెడ్ అయిందో చూపిస్తుంది. బట్ ఓన్లీ డిఫరెన్స్ బ్లాంక్ సెల్స్ ని కౌంట్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ నేను బ్లాంక్ సెల్స్ ని కౌంట్ చేయాలనుకుంటే బ్లాంక్ సెల్స్ ని ఎట్లా కౌంట్ చేయాలి? బ్లాంక్ సెల్స్ ఇన్ ప్రొడక్ట్ యాజ్ వెల్ as ద బ్లాంక్ సెల్స్ ఇన్ సేల్స్. దీన్ని చూద్దాం. సో దీని డెఫినేషన్ ఏంటి?
counts the number of empty cells in a specified range of cells. సో మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్ ఆఫ్ సెల్స్ లో ఓన్లీ బ్లాంక్ ఎంటీ సెల్స్ ఎన్ని ప్రొవైడ్ చేస్తుంది. దీని సింటాక్స్ వచ్చేసేసి ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ బ్లాంక్ అండ్ దీంట్లో రేంజ్ మొత్తం ప్రొవైడ్ చేయాలి. సో ఫస్ట్ మనం ప్రొడక్ట్స్ ఎన్ని చూద్దాము. ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ బ్లాంక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. దిస్ ద ఫంక్షన్. రేంజ్ ఏంటి? ఐఎమ్ గోయింగ్ టు సెలెక్టింగ్ దట్ ఆన్ ద ప్రొడక్ట్స్. సో నేను ప్రొడక్ట్స్ ఇక్కడ నుంచి మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎక్కడి వరకు అయితే కింది వరకు ఉంటుందో 101 రికార్డ్స్ నేను సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని ఐఎమ్ క్లోజింగ్ ద దిస్ వన్ బ్రాకెట్, ఎంటర్ ప్రెస్ చేద్దాం, విల్ గెట్ ద 4. సో మొత్తం 4 బ్లాంక్ సెలెక్ట్ అయిపోయినాయి. అలాగే బ్లాంక్ సెల్స్ సేల్స్ నుంచి బ్లాంక్ సెల్స్ చూస్తాం. సో ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ బ్లాంక్ ఫార్ములా సెలెక్ట్ చేసుకుందాము, రేంజ్. సో ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకుందాము. సో సేమ్ ఇక్కడ కూడా మనము ఎక్కడి వరకు అయితే మన డేటా ఉందో అక్కడి వరకు మనం సెలెక్ట్ చేసుకుందాము. దెన్ బ్రాకెట్ క్లోజ్ చేసేద్దాము, ప్రెస్ ఎంటర్. బ్రాకెట్ క్లోజ్ చేసి ప్రెస్ ఎంటర్, విల్ గెట్ దట్ వన్ ద సేమ్ 4. సో ఇక్కడ బ్లాంక్ సెల్స్ ఎన్ని ఉన్నాయో మాత్రమే తీసుకుంటుంది, టెక్స్ట్ నంబర్స్ నుండి తీసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ వీ కెన్ సే కౌంట్ బ్లాంక్. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసేసి కౌంట్ ఇఫ్ ఫార్ములా. సో కౌంట్ ఇఫ్ ఫార్ములా ఎట్లా వర్క్ అవుతుంది? సో కౌంట్ ఇఫ్ ఫార్ములా చూద్దాం. ఫస్ట్ కౌంట్స్ ద నంబర్ ఆఫ్ సెల్స్ విత్ ఇన్ ఏ రేంజ్ దట్ మీట్ ద గివెన్ కండిషన్. సో మనం ఒక కండిషన్ ని ప్రొవైడ్ చేస్తాము. సో సమ్ రేంజ్ లో నుంచి ఆ పర్టికులర్ కండిషన్ మ్యాచ్ అయ్యే డేటా రిజల్ట్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో సింటాక్స్ వచ్చేసేసి కౌంట్ ఇఫ్ లో మనము 2 పారామీటర్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పారామీటర్ వచ్చేసేసి రేంజ్ అంటారు, అంటే రేంజ్ ఏ రేంజ్ లోంచి నేను చెక్ చేయాలి. నెక్స్ట్ క్రైటీరియా ఏం చెక్ చేయాలి, ఏ రేంజ్ లోంచి చెక్ చేయాలి, ఏం చెక్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ వి కెన్ సే కౌంట్ ఇఫ్. సో ఇక్కడ చూద్దాం. లైక్ ఇక్కడ నాకు దిస్ ఇస్ ద ఫస్ట్ డేటాను చూద్దాము. ఇక్కడ ఒక ఎంప్లాయీ ఐడి ప్రొవైడ్ చేస్తుంది, ఆ ఎంప్లాయీ నేమ్. వాళ్ళు కొన్ని కార్డ్స్ వచ్చేసేసి తీసుకున్నారు, ఆ పర్టికులర్ ఎంప్లాయీస్ కొన్ని కార్డ్స్ తీసుకున్నారు. లైక్ నాకు ఇక్కడ సో మాస్టర్ కార్డ్స్ ఎంతమంది తీసుకున్నారు, ద అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ ఎంతమంది తీసుకున్నారు అనేది కౌంట్ కాబట్టి. సో దట్ ఈస్ కాల్డ్ వీ కెన్ సే వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్. సో ఇక్కడ మనం కౌంట్ ఇఫ్ ఫంక్షన్ చూద్దాం. కౌంట్ ఇఫ్ అన్నది సో ఫస్ట్ విల్ గో టు టేక్ ద బ్రాకెట్ రేంజ్. సో నేను చూడాల్సిన మాస్టర్ కార్డ్ అన్నది ఎక్కడ ఉంది? సి కాలంలో ఉంది. సో సి కాలంలో మొత్తము నాకు ఇక్కడ కార్డ్ టైప్స్ ఉన్నాయి. సో ఈ కార్డ్ మొత్తం సెలెక్ట్ చేసుకుందాం. సో సి కాలం మొత్తం సెలెక్ట్ చేసుకుందాం, కామా క్రైటీరియా. క్రైటీరియా ఏంటి? మాస్టర్ కార్డ్. మీరు డబుల్ కొటేషన్ పెట్టేసేసి మాస్టర్ కార్డ్ అని టైప్ చేయొచ్చు, లేదా ఇక్కడ సెల్ రాసుకుని ఆ సెల్ రిఫరెన్స్ మీరు ప్రొవైడ్ చేయొచ్చు. దెన్ నేను క్లోజ్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేద్దాం, విల్ గెట్ 15. సో మొత్తం మాస్టర్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయంటే 15. అలాగే అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి కావాలి అనుకుంటుంటే కౌంట్ ఇఫ్ అన్న ఫంక్షన్ యూజ్ చేద్దాము. కౌంట్ ఇఫ్ రేంజ్. సో సి కాలం మొత్తం సెలెక్ట్ చేసుకుందాము, కామా క్రైటీరియా వచ్చేసేసి అమెరికన్ ఎక్స్ప్రెస్ అండ్ ఇక్కడ క్లోజ్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేద్దాము, విల్ గెట్ 7. దిస్ ఇస్ కాల్డ్ వీ కెన్ సే కౌంట్ ఇఫ్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసేసి కౌంట్ ఇఫ్స్. సో కౌంట్ ఇఫ్స్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. కౌంట్ ఇఫ్స్ అంటే ఏంటి? కౌంట్స్ ద నంబర్ ఆఫ్ సెల్స్ స్పెసిఫైడ్ బై ఎ గివెన్ సెట్ ఆఫ్ కండిషన్స్ ఆర్ క్రైటీరియా. సో కౌంట్ ఇఫ్ లో ఏంటంటే మనం ఒకటే కండిషన్ ఇచ్చాము, మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్ లోంచి ఆ కండిషన్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో మనకి ఆన్సర్ ఇచ్చింది. కానీ ఇక్కడ సెట్ ఆఫ్ కండిషన్స్, ఒక కండిషన్ కాదు, మోర్ దెన్ 1 కండిషన్ ఆర్ క్రైటీరియా ప్రొవైడ్ చేస్తాము. ఆ కండిషన్స్ ప్రకారం మన ఆన్సర్ అనేది కౌంట్ చేసేసి మనకి ఇస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ కౌంట్ ఇఫ్స్. ఈ కౌంట్ ఇఫ్స్ ఫంక్షన్ వచ్చేసేసి ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ఇఫ్స్ క్రైటీరియా రేంజ్ కామా క్రైటీరియా కామా క్రైటీరియా రేంజ్ టు కామా క్రైటీరియా, అలా మనకి కంటిన్యూగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ కౌంట్ ఇఫ్స్ ఫంక్షన్ చూద్దాం. ఈ కౌంట్ ఇఫ్స్ ఫంక్షన్ కోసం నేను ఒక డేటా ప్రిపేర్ చేశాను. ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి, వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ సేల్ చేశారు, ఎన్ని సేల్ చేశారు అన్నది ఇక్కడ ఉంది. ఇప్పుడు నాకు ఏంటంటే కృష్ణ అన్న పర్సన్ ఎంప్లాయీ శాంసంగ్ ఎన్ని సేల్ చేశాడు, ఎన్నిసార్లు కౌంట్ అయింది, కృష్ణ అన్నతను శాంసంగ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, అంజలి మోటరోలా అన్నది ఎన్నిసార్లు రిపీట్ అయింది. ఇక్కడ నేను సేల్స్ చూపెట్టట్లేదు, ఎన్నిసార్లు కృష్ణ శాంసంగ్ సేల్ చేసిన రికార్డ్ ఎంట్రీ అయింది అది సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ఇఫ్స్ చూద్దాం. కౌంట్ ఇఫ్స్ లో ఫస్ట్ క్రైటీరియా రేంజ్.
క్రైటీరియా రేంజ్ ఏంటి? ఫస్ట్ నేను ఎంప్లాయీది చెక్ చేద్దాం అనుకుంటాను. ఎంప్లాయీ కాలం వచ్చేసేసి నాకు ఏ కాలంలో ఉంది, ఏ కాలం సెలెక్ట్ చేసుకుందాం. సో నెక్స్ట్ కామా తీసుకుందాం. నెక్స్ట్ క్రైటీరియా 1. క్రైటీరియా 1 ఏంటి? కృష్ణ అన్నది ఈ ఎంప్లాయీ రేంజ్ లో సెలెక్ట్ కౌంట్ చేయాలి. కామా నెక్స్ట్ వచ్చేసేసి క్రైటీరియా 2 రేంజ్. క్రైటీరియా 2 రేంజ్ ఏంటి? ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ బి కాలంలోది బి కాలం సెలెక్ట్ చేసుకుందాం. కామా క్రైటీరియా 2 అడుగుతుంది. క్రైటీరియా 2 ఏంటి? శాంసంగ్ ఈ పర్టికులర్ బి కాలంలో నుంచి కౌంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని క్లోజ్ చేసేద్దాము. సో దెన్ ఎంటర్ ప్రెస్ చేద్దాము. విల్ గెట్ ద 2. అంటే కృష్ణ శాంసంగ్ సేల్ చేసిన రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో అంటే 2. అలాగే అంజలి చూద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ఇట్స్ బ్రాకెట్ ఓపెన్. సో ఫస్ట్ క్రైటీరియా రేంజ్ 1 అడుగుతుంది. ఏ కాలం సెలెక్ట్ చేసుకున్నాం? బికాస్ అంజలి ఎంప్లాయీ ఈ సెల్ నుంచి కౌంట్ చేయాలి. కామా నెక్స్ట్ క్రైటీరియా 1. క్రైటీరియా 1 వచ్చేసేసి ఏంటి? క్రైటీరియా 1 అంజలి ఎంప్లాయీ ఈ కాలమ్స్ నుంచి అంజలిని ఫైండ్ అవుట్ చేయాలి. కామా నెక్స్ట్ క్రైటీరియా 2 ఏంటి? ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుందాం బి కాలం. కామా ఏం సెర్చ్ చేయాలి దీంట్లో? మోటరోలో. ఈ బి కాలంలో మోటరోలో సెర్చ్ చేయాలి. సో దెన్ బ్రాకెట్ క్లోజ్ చేసేద్దాం, ఎంటర్ ప్రెస్ చేద్దాం. విల్ గెట్ ద సేమ్ 2 ఆన్సర్. సో దిస్ ఇస్ కాల్డ్ వీ కెన్ సే సమ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద డీకౌంట్. డీకౌంట్ అంటే ఏంటి? ఇక్కడ మనము సో డీకౌంట్ ఫంక్షన్ చూద్దాము. డీకౌంట్ count the cells containing numbers in the field of records in the database that matches the condition. సో అంటే ఏంటి? సో డీకౌంట్ అంటే ఏం చేస్తుంటే మనం ఒక డేటాబేస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ డేటాబేస్ లో పర్టికులర్ గా మనం ఇచ్చిన కండిషన్ మ్యాచ్ అవుతున్న రికార్డు సో మనకి ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ వీ కెన్ సే డీకౌంట్. సో ఇక్కడ నాకేం కావాలి అంటే ఇక్కడ కొంత డేటా ఉంది. ఈ డేటాలో ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి, ప్రొడక్ట్స్ కొన్ని మొబైల్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తారు. ఆ సేల్స్ ఎంత ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు నాకేం కావాలంటే పర్టికులర్గా సెలికాన్ అన్న మొబైల్స్ ఎన్ని సేల్ అయినాయి, ఎన్నిసార్లు కౌంట్ అయింది చెక్ చేసుకోవాలనుకుంటాను నేను. సో దెన్ ఈజ్ ఈక్వల్స్ టు డీకౌంట్. నేను సమ్ సేల్స్ని చూపెట్టట్లేదు, ఎన్నిసార్లు సెలికాన్ అన్నది రిపీట్ అయింది సేల్స్లో ఉంది, సో రిపీట్ అయ్యింది అన్నది కౌంట్ చేసుకుంటాను. సో డీకౌంట్ సెలెక్ట్ చేసుకుందాము. డేటాబేస్. సో ఈ ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని రైట్ ఆరమ్ కీ సెలెక్ట్ చేసుకోండి, మీకు డేటా వర్క్ సెలెక్ట్ అవుతుంది. అలాగే కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఆర్ కీ సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జాక్ట్లీ డేటా వర్క్ వెళ్ళిపోతుంది మీకు. సో ఈ డేటా మొత్తం డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కామా ఫీల్డ్ ఏంటి? సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి? సేల్. సో సేల్ సెలెక్ట్ చేసుకుందాం. సో దిస్ ఈస్ ద సేల్. ఈ ఒక్క సెల్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుందాం. కామా నెక్స్ట్ వచ్చేసేసి క్రైటీరియా వచ్చేసేసి ప్రొడక్ట్ సెలికాన్ సెలెక్ట్ చేసుకుందాం. ప్రొడక్ట్ సెలికాన్ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేద్దాం. విల్ గెట్ ద 3. అంటే 3 times సెలికాన్ అన్నది సేల్ అయ్యింది. సేల్ ఎన్నిసార్లు అయింది సెలికాన్ అంటే? సో 3 times. దిస్ ఇస్ కాల్డ్ వీ కెన్ సే సమ్ ప్రొడక్ట్. So this is about the sum family functions and count family functions. Please subscribe my channel. మీరు ఈ క్లాసెస్ నచ్చుతుందంటే మీరు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.